ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది డిజాస్టర్ డబ్బింగ్ మూవీ రీ రిలీజ్, అడ్వాన్స్ బుకింగ్స్ జోరు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాలతో పోటీ అన్నట్లుగా పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల కలెక్షన్ స్థాయిలో స్టార్ హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ వసూళ్లు నమోదవుతున్నాయి. ఈ మధ్య కాలంలో విడుదలైన గబ్బర్ సింగ్ వసూళ్లు ఏ స్థాయిలో నమోదయ్యాయో అందరికీ తెలిసిందే. అంతకుముందు విడుదలైన మురారి, గబ్బర్ సింగ్, సింహాద్రి సినిమాలు భారీగా వసూళ్లు నమోదు చేయడంతో మరిన్ని సినిమాల రీ రిలీజ్ కి బూస్ట్ గా నిలిచారనడంలో సందేహం లేదు. ఆ జోస్తో తెలుగులో మరిన్ని సినిమాలు రీ రిలీజ్ అవబోతున్నాయి. ఇన్నాళ్లు టాలీవుడ్ స్టార్లు నటించిన సూపర్ హిట్ సినిమాలతో పాటు కొన్ని ఫ్లాప్ సినిమాలు రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. చిన్న హీరోల సినిమాలు కొన్ని రీ రిలీజ్ అయ్యి మంచి స్పందన దక్కించుకున్నాయి. ఇప్పుడు రీ రిలీజ్ కు సిద్ధమైన సినిమా ఒక డబ్బింగ్ సినిమా అవ్వడం విశేషం. ధనుష్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా 2012లో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వచ్చిన 3 సినిమాను రీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 14న తెలుగు రాష్ట్రంలో మేజర్ సిటీల్లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ స్వరపరిచిన కొలవెరడి పాట ఎంతటి ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో పరిధి తక్కువ ఉన్న సమయంలోనే కొలవెరడి మొత్తం దేశం మొత్తాన్ని షేక్ చేసింది. ధనుష్ తో అనిరుద్ పాడించిన కొలవెరడి పాట దాదాపు ఏడాది కాలం పాటు తెగ షేక్ చేసింది. ఇప్పటికీ ఆ పాట చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం 3 సినిమా రీ రిలీజ్ కి సంబంధించి విషయాలతో ధనుష్ తెలుగు ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. తెలుగులో స్టార్డమ్ లేదు, సూపర్ హిట్ మూవీ కానే కాదు, పైగా ఒక డబ్బింగ్ సినిమాను రీ రిలీజ్ చేయడం విడ్డూరం అంటే ఈ ఫ్లాప్ డబ్బింగ్ మూవీ రీ రిలీజ్ కి నమోదవుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ మరింత ఆశ్చర్యంగా ఉన్నాయి. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా తిరుపతి, భీమవరం వంటి ప్రాంతాల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదవుతుంది. 3 సినిమాలో ధనుష్ ను స్కూల్ స్టూడెంట్ పాత్రతో పాటు యంగ్ ఏజ్ గెటప్ లో చూపించడం జరిగింది. ఫ్లాప్ అయిన ధనుష్ ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమాగా 3 నిలిచింది. కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగులో కూడా ధనుష్ కు ఒక వర్గంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వారే 3ని రీ రిలీజ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముందు ముందు ధనుష్ సినిమాలు మరిన్ని రీ రిలీజ్ అయినా ఆశ్చర్యం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 3 హిట్ అయితే మరిన్ని హిట్ డబ్బింగ్ సినిమాలు రీ రిలీజ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, దేవరా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. రన్ టైం ఎంతంటే ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నందమూరి ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం దేవరా. RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా ఇదే అవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కొరటాల శివ ఈ సినిమాను ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రూపొందించడం జరిగింది. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమా పోయిన సమ్మర్ లో విడుదల కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడని క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ డబుల్ రోల్ పై కొందరు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదుర్స్ మాదిరిగా ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని మెజారిటీ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయించారు. ఇటీవల సెన్సార్ కమిటీ ముందుకు వెళ్లిన దేవరాకి వారి నుంచి పాజిటివ్ టాక్ వచ్చిందట. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ను ఇవ్వడంతో పాటు సినిమా బాగుందని ఆఫ్ ది రికార్డ్ యూనిట్ సభ్యులతో అన్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత దేవరా ఫైనల్ రన్ టైం ఫిక్స్ అయింది. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు 3 గంటలకు పైగా ఉంటున్నాయి. కానీ దేవరా మాత్రం 3 గంటల లోపు నిడివితో రాబోతుంది. 2 గంటల 57 నిమిషాల నిడివితో దేవరా విడుదలవబోతుందని క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ ను 2 పాత్రల్లో చూపించబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా
సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి. నార్త్ లో దేవర సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇదే అవ్వడం వల్ల మొదట్లో కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే గతంలో ఎన్టీఆర్ పలువురు ఫ్లాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసి హిట్ కొట్టాడు కనుక ఈ సినిమా కొరటాల శివపై నమ్మకంతో ఎన్టీఆర్ చేశాడు కనుక దేవర హిట్ అవ్వడం ఖాయమంటూ నందమూరి ఫ్యాన్స్ చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సముద్ర నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ను 2 విభిన్నమైన షేడ్స్ లో ఉన్న పాత్రలో ప్రేక్షకులు చూసి సర్ప్రైజ్ అవుతారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు అనిరుద్ధ్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత మరో భారీ బ్లాక్ బస్టర్ ను ఈ సినిమాతో తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనే ధీమాతో ఫ్యాన్స్ అందరూ కనిపిస్తున్నారు. ఈ నెల 27న రాబోతున్న సినిమా ఫలితం ఏంటి అనేది చూడాలంటే మరికొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే. సో మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, బుట్ట బొమ్మకు కమ్బ్యాక్, పూజాకి పెద్ద ఛాన్స్. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక లైలా కోసం ముకుంద చిత్రాలతో 2014లో తెలుగు ప్రేక్షకులను పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఆ 2 సినిమాలు సోసోగానే ఆడడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ పూజాకి నిరాశ మిగిలింది. 3 సంవత్సరాల తర్వాత అంటే 2017లో అల్లు అర్జున్ తో డీజే చిత్రంలో నటించి టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. డీజే సూపర్ హిట్ అవడంతో పాటు ఆ సినిమాలో పూజా హెగ్డే చేసిన అందాల ఆరబోతకు తెలుగు ప్రేక్షకులు ఫిలిం మేకర్స్ ఫిదా అయ్యారు. దాంతో 5 సంవత్సరాలు వరుసగా క్షణం తీరిక లేకుండా టాలీవుడ్ లో సినిమాలు చేసింది. 2022 వరకు టాలీవుడ్ లో బిజీగా ఉన్న పూజా హెగ్డే గత 2 సంవత్సరాలుగా తెలుగులో ఒక్క సినిమాను కూడా చేయలేదు. అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డేను తీసుకుని చివరి నిమిషంలో సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేసి పూజా హెగ్డేని తొలగించడం జరిగింది. సోషల్ మీడియాలో పూజా హెగ్డేకి గతంలో ఉన్నంత ఆదరణ లేదని చెప్పాలి. అవకాశాల కోసం వెతుక్కుంటున్న పూజా హెగ్డేకి రాఘవ లారెన్స్ కాంచనా 4లో ఛాన్స్ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న దర్శకత్వం వహించిన ముని, కాంచనా, గంగా సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అదే ఫ్రాంచైజీలో రాబోతున్న కాంచనా 4 కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హారర్ సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ ఉంది. ఇటీవల హిందీలో విడుదలైన స్త్రీ 2 సినిమాకు భారీ వసూళ్లు నమోదైన విషయం తెలిసిందే. కాంచనా 4ను ఆ స్థాయిలో రూపొందించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. అందులో భాగంగానే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న పూజా హెగ్డేను హీరోయిన్ పాత్ర కోసం తీసుకోవడం జరిగిందట. త్వరలోనే కాంచనా 4 హీరోయిన్ గా పూజా హెగ్డేను అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు. అవకాశాలు లేని ఈ సమయంలో హిట్ ఫ్రాంచైజ్ మూవీ అయిన కాంచనా 4లో నటించే అవకాశం రావడంతో పూజా హెగ్డేకి చివరి అవకాశం దక్కినట్లు అయ్యిందంటున్నారు సినీ విశ్లేషకులు. కాంచనా 4 హిట్ అయితే ఖచ్చితంగా ఆమెకు కాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో మళ్ళీ అవకాశాలు వచ్చి బిజీ కావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దెయ్యంగా పూజా హెగ్డే కనిపించి భయపెట్టి హిట్ కొడితే మంచి కంబ్యాక్ అవుతుంది. పూజాకి దక్కిన ఈ పెద్ద ఛాన్స్ వర్కౌట్ అయ్యి మరో 5 సంవత్సరాల పాటు బిజీగా సినిమాలు చేస్తుందో చూడాలి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బై.